మీరు మీ స్కూల్ డేస్‌లో ప్రేమించిన వ్యక్తి పేరు ఇప్పటికీ మీకు గుర్తుందా? ఆ వ్యక్తికి మీరు ఎప్పుడైనా మీ ఫీలింగ్స్ గురించి చెప్పారా? చెప్పకపోతే మాత్రం 'విత్ లవ్' మూవీ మీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 'విత్ లవ్'. ఫైట్‌లు, మాస్ డైలాగులు లేని సినిమా. ఇది మనలో చాలా మందికి జరిగినా కానీ మనం ఎప్పుడూ క్లోజ్ చేయలేని ఒక ఇన్‌కంప్లీట్ లవ్ చాప్టర్. నా సబ్‌స్క్రైబర్స్‌కు ఈ వీడియో చూస్తున్న మీకు థాంక్స్ చెప్పుకుంటూ ఈ మూవీ కథలోనికి వెళ్తున్నాను. ఈ మూవీలో హీరో పేరు సత్య. ఇతను ఎక్కువగా ఎవరితోని కలవడు. గుంపులో కన్నా ఒంటరిగా ఉండడమే వీడికి ఇష్టం. ఎక్కువగా తనలో తానే ఉండే వ్యక్తి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇతను ఇంట్రోవర్ట్. ఇలాంటి మన సత్యకి వాళ్ళక్క ఓ బ్లైండ్ డేట్ కి పంపిస్తుంది. అక్కడే మనవాడికి ఈ మూవీ హీరోయిన్ మోనిషా పరిచయం అవుతుంది. మోనిషా మనవాళ్ళ మాత్రం కాదు. మనవాడి బిహేవియర్ కి పూర్తిగా ఆపోజిట్. ఓపెన్ అండ్ ఎనర్జీ బాంబ్. క్యాజువల్ గా వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అలా మాటల్లో ఇంతకు ముందు మీరు ఎవరైనా ప్రేమించారా అంటూ మోనిషా టాపిక్ ని స్టార్ట్ చేస్తుంది. అలా వీరి మాటల్లో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు. ఎందుకంటే చిన్నప్పుడు ఇద్దరు చదివింది ఒకే స్కూల్. ఆ స్కూల్లో సత్య సీనియర్ అయితే మోనిషా జూనియర్. ఇక్కడే సినిమా అసలు ట్విస్ట్. చిన్నప్పుడు వీళ్ళిద్దరు చదువుకుంది ఒకే స్కూల్ అనే విషయం వీళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళ పాత మెమోరీస్ ని గుర్తు చేసుకుంటారు. ముందుగా సత్య తన ఫస్ట్ క్రష్ గురించి చెప్తాడు. ఆమెను ఎంతగా ప్రేమించాడు, ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి ఎన్ని విధాలుగా ట్రై చేశాడు. కానీ ఆమెకు చెప్పలేక ఎన్నిసార్లు ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. చివరగా ఆ పుణ్యకాలం కాస్త పూర్తయిపోయి ఇప్పటికీ ఆమెతో చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండా అలా మిగిలే ఉన్నాయి అని. మన సత్య స్టోరీ అయిపోయిన తర్వాత మోనిషా కూడా తన ఫస్ట్ క్రష్ గురించి చెప్తుంది. ఆ అబ్బాయిని తను ఎలా మిస్ అయ్యానన్న విషయం కూడా చెప్తుంది. చివరికి డిస్కషన్ లో మోనిక ఒక ప్రపోజల్ పెడుతుంది. మనిద్దరం మన పాత స్కూల్ క్రష్ లను వెతికి అప్పట్లో చెప్పలేకపోయిన మాటలను చెప్పి ఆ చాప్టర్ ని క్లోజ్ చేద్దామా అని. అంతే, సత్య కూడా ఓకే చెప్పేస్తాడు. ఇద్దరూ కలిపి వాళ్ళ ఫస్ట్ క్రష్ లను వెతికే పనిలో పడతారు. ఇక్కడ నుంచి సినిమా ప్రెజెంట్ లవ్ స్టోరీ కంటే పాస్ట్ రీగ్రెట్స్, మిస్సింగ్ ఛాన్సెస్, ఎమోషనల్ క్లోజర్స్ మీద నడుస్తూ ఉంటుంది. ఒక పక్క ఈ మూవీ వారిద్దరి పాత ఫస్ట్ లవ్ క్రష్ గురించి మెమోరీస్ రన్ అవుతూ ఉంటే, ఇంకో పక్క వీరిద్దరూ కలిసి వారి పాత ఫస్ట్ లవ్ క్రష్ ని వెతుక్కునే పనిలో జరిపే ఈ ప్రయాణంలో హీరో సత్య మాత్రం మోనిషా ప్రేమను పొందాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడి ఫస్ట్ క్రష్ కి ఆల్రెడీ పెళ్లైపోయింది కాబట్టి. వీరిద్దరు ప్రయాణంలో ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్, హీరో చేసే తడబాట్లు, చిన్న చిన్న తప్పులు, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నాలు, వీరిద్దరి మధ్య జరిగే గొడవలు, మళ్ళీ వీళ్ళలో వీరే సారీ చెప్పుకొని సర్దుకుపోవడాలు, హీరో తన తండ్రిని దూరం పెట్టడం, మోనిషా ఈ తండ్రి కొడుకుల మధ్య ఉన్న గ్యాప్ ని పూర్తి చేయడానికి తన వంతు ప్రయత్నం చేయడం. ఇలాంటి సన్నివేశాలతో చాలా సరదాగా సాగిపోతుంది. పర్వాలేదు, కామెడీ కూడా బానే ఉంటుంది. ఎలాగైతేనే మన సత్య తన ఫస్ట్ క్రష్ ను కలుస్తాడు. తన మనసులో మాటను చెప్తాడు. తర్వాత తన గుండెల్లో ఉన్న బరువునంతటినీ తీసేసినంత ఫీల్ అవుతాడు. చాలా రిలాక్స్ అవుతాడు. ఇదంతా చేసినందుకు మోనిషాకి థాంక్స్ కూడా చెప్తాడు. ఇదంతా సరే, కానీ ఇక్కడే చాలా పెద్ద ట్విస్ట్. అదేంటంటే ఇప్పుడు మోనిషా తన ఫస్ట్ లవ్ ని వెతికే పనిలో పడుతుంది. ఇప్పుడు సత్య గుండెల్లో రగులుతున్న భయం ఒకటే. మోనిషా ప్రేమించిన వ్యక్తికి పెళ్ళయిందా లేదా? ఇంకా అతను సింగిల్ గానే ఉంటున్నాడా? ఇప్పుడు ఇతను మోనిషాను మర్చిపోయాడా? లేక స్టిల్ మోనిషాను లవ్ చేస్తున్నాడా? ఒకవేళ అతను సింగిల్ గా ఉండి మోనిషాను లవ్ చేస్తూ ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇది సత్య ఫీలింగ్. చాలా టెన్షన్ పడిపోతుంటాడు. అసలే తొందర మనిషి. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినడు. వాడికి ఏం తోస్తే అదే చేసేస్తుంటాడు. తర్వాత బోరుమని ఏడుస్తూ ఉంటాడు. ఇలాంటి క్యారెక్టర్ గాడైన మన సత్య క్లైమాక్స్ లో చేసే గందరగోళం ఉంటుంది చూడండి. ఆడియన్స్ ని బాగానే నవ్వించింది. మోనిషా కూడా తన ఫస్ట్ లవ్ ని కలుస్తుంది. అతను కూడా మోనిషా లాగే తన ఫస్ట్ లవ్ ని మోనిషాకి చెప్పలేకపోతాడు. స్కూల్ చివరి రోజుల్లో ఆమెకి చెప్పాలని చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే మోనిషా వాళ్ళ అమ్మగారితో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం వల్ల తన మనసులో మాటని మోనిషాకి చెప్పలేకపోతాడు. అలాంటి ఆ మోనిషా ఫస్ట్ లవర్ దగ్గరికి మన సత్యాగాడు దగ్గరుండి ఈ అమ్మాయిని తీసుకెళ్తాడు. క్లైమాక్స్ లో గందరగోళాన్ని సృష్టిస్తాడు. పర్వాలేదు, ఈ మూవీని ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ డైరెక్టర్ చాలా పొదుపు చేస్తాడు. ఒక స్కూల్ ని చూపిస్తాడు. మన వాళ్ళ చేతిలో నోట్ బుక్స్ పెట్టేస్తాడు. దాంట్లో వాళ్ళు ఏదో రాస్తారు. ఇంత చేసి ఆ లెటర్ ని వాళ్ళ ఫస్ట్ క్రష్ కి ఇవ్వలేకపోతారు. ఇలా మొదటి హాఫ్ అంతా లైట్ గా బ్రీజీగా సాగిపోతూ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో సినిమా టోన్ కొంచెం మారుతుంది. మన జీవితంలో మిస్ చేసిన ఛాన్సులను తిరిగి సర్దిద్దుకోవచ్చా అనే ప్రశ్న వస్తుంది. సత్య తన పాస్ట్ క్రష్ ను కలిసినప్పుడు అతనికి అప్పుడే అర్థమవుతుంది తన భయం వల్లనే తన అమ్మాయిని దూరం చేసుకున్నానని. మోనిషా కూడా తన పాస్ట్ ని ఫేస్ చేసినప్పుడు ఆమె కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న ఎమోషనల్ స్కేర్స్ బయటపడతాయి. ఈ ప్యారలల్ జర్నీస్ వల్లే ఈ సినిమా సింపుల్ రామ్ కామ్ కంటే డీపర్ అవుతుంది. అభిషన్ జావేంత్ హీరోలా కాదు, నిజంగా మన చుట్టూ ఉండే ఒక కన్ఫ్యూజ్డ్ అబ్బాయిలా నటించాడు. ఇందులో స్పెషల్ గా మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే అతని బ్రేక్ డౌన్ సీన్స్ ఓవర్ యాక్టింగ్ లేకుండా
చాలా రాగా సాగాయి. ఇక అనస్వర రాజన్ ఈ సినిమాకు అసలు స్పార్క్. ఆమె క్యారెక్టర్ కేవలం హీరోయిన్ కాదు. ఆమె ఓన్ స్టోరీ, ఓన్ పెయిన్, ఓన్ డిసిషన్స్ లా ఉంటాయి. ఈ సినిమా ఫిమేల్ క్యారెక్టర్ ని సైడ్ కిక్ గా కాదు, ఈక్వల్ ఎమోషనల్ వెయిట్ గా చూపిస్తుంది అని. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే చాలా సైలెంట్ గా మన హార్ట్ ని పుల్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే కొన్ని సీన్స్ అంత స్ట్రాంగ్ గా వర్క్ అయ్యేవి కాదు. ఫస్ట్ హాఫ్ కొంత స్లో అనిపించవచ్చు గానీ ఎంతైనా స్కూల్ లవ్ గురించి కదా చూపించేది. ఆడియన్స్ కి ఎమోషనల్ గా టచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే ఇది ఎక్స్ట్రాడినరీ సినిమా కాదు, కానీ ఇది హానెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఒకసారి చూడదగ్గ సినిమా. పాటలు బాగున్నాయి. విత్లవ్ అనేది బ్రోకెన్ హార్ట్స్ గురించి. మీకు మాస్ ఎలివెన్స్ హిట్స్ కావాలంటే ఇది మీకు సూటబుల్ అయ్యే సినిమా కాదు. కానీ సైలెంట్, ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడితే మాత్రం ఇది ఖచ్చితంగా మీ సినిమానే. మీరు కూడా ఈ సినిమా చూసారా? మీ స్కూల్ క్రష్ గుర్తొచ్చిందా? కామెంట్స్ లో చెప్పండి.